రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఆలూరి శారదాకు చెందిన రేషన్ షాపు నెంబర్ 1 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు. అయినప్పటికీ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో అక్రమంగా రవాణా అవుతూ మహారాష్ట్రకు తరలిస్తున్న సందర్భంలో పేదలు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేకపోతే ఎమ్మెల్యేలము మేమంతా మంత్రులమంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో ఉగాది రోజు నిన్న సాయంత్రము సన్న బియ్యము మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ అంటే వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీద భారం పడ్డా ఎన్ని వేల కోట్లైనా సరే ఇద్దామని ముఖ్యమంత్రి నిర్ణయించుకోవడం, నిన్న ప్రారంభించి ఈరోజు రేగొండలో ఈ సన్న బియ్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. సన్న బియ్యం అందించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యానికి ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ కూడా గత 10 సంవత్సరాలలో వాళ్ళు ఎవ్వరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఉప ఎన్నికలు వచ్చిన కారణే కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు ఇచ్చారే తప్ప పేదలకు ఈరోజు రేషన్ కార్డు ఇవ్వలే. మేము కొత్త రేషన్ కార్డులు అందిస్తూ కొత్త రేషన్ కార్డులు అందివ్వడమే కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి అదేవిధంగా కోడలు వచ్చినా, మనమడు వచ్చినా, మనమరాలు వచ్చినా వాళ్ళను కార్డులో చేర్పించి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు రేషన్ కార్డులు కొత్త ఇస్తాం. సన్న బియ్యము ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదము ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా సన్న బియ్యము పేదలకు అందించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు సన్న బియ్యము రావాలంటే సన్నవడ్లు కావాలి. సన్నవడ్లు పండించినటువంటి వారికి మద్దతు ధర కథనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి సన్నవడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ కూడా ఈరోజు అందించడం జరిగింది. బోనస్ కూడా ఒక్క రైతుకు కూడా ఈరోజు పెండింగ్ లేకుండా బోనస్ కూడా అందించాం. అంటే ఈరోజు 100కి 75% మంది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో సన్నవడ్లు పండించారు. సన్నవడ్లు పండిస్తే కొన్ని మదిగిన తర్వాత ఈరోజు సన్న బియ్యం మరి కొంత నూక శాతము ఉన్నది. ఒక 2-3 నెలలు ఈరోజు మదిగితే వచ్చేటువంటి రేషన్ షాపులలో మరి యొక్క నూక శాతం తగ్గుతుంది. కనుక సన్న బియ్యం ఈరోజు పూర్తి కాలం ఇవ్వడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, సన్న బియ్యం ఇవ్వడమే కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు నెలకు 400 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి ఆరోగ్యశ్రీలో రానిటువంటి పైసలు పెట్టుకున్నటువంటి పేదలందరికీ కూడా ఉచితంగా సీఎం రిలీఫ్లు చెక్కులు ఇచ్చి, డబ్బులు లేక ఆరోగ్యశ్రీల రాకపోయినా కూడా ఎస్టిమేట్ తెస్తే ఎల్ఓసీలు కూడా ఈ నియోజకవర్గంలో 770 మందికి అందించి ఉచితంగా వైద్యం చేయించాం. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువతకు కూడా 58,900 ఉద్యోగాలు. ఈరోజు ఈ నియోజకవర్గంలో డిప్యూటీ కలెక్టర్గా మాందార్పేట నుంచి, కాసింపల్లి నుంచి కూడా ఎన్నికయ్యారు. గ్రూప్ 1, 2, 3, 4లో జూనియర్ అసిస్టెంట్లుగా టీటీసీ బీఈడీ చేసిన వాళ్లకు 11,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది.